హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి. కాలీఫ్లవర్తో టమాటా మిక్స్ చేసి కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. నేను చెప్పిన టిప్స్ని యూస్ చేసి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. అండ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను చెప్పిన విధంగా ముందైతే ఒక కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని బాగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు వేసి మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని దాంట్లో వేసి బాగా ఉడకనియండి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే తీసుకొని విడిగా ఆ ప్యాన్లోకి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక ఉల్లిపాయని, ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ బాగా ఉల్లిపాయలన్నీ బాగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ కర్రీకి చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవడం అనేది బాగుంటుంది అనమాట. లేదు అంటే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను పసుపుని, ఒక స్పూను కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోనికి ముందుగానే నేను ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లేదు మీకు ముక్కలుగా కాకపోయినా టమాటా పేస్ట్ అయినా, అంటే టమాటాలని పేస్ట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాగ ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుందని నేను నార్మల్గా పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్నగా వాటిలోకి యాడ్ చేసేసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గనించే వరకు ఉంచి దాంట్లోకి కాస్త మనకి ఎంతవరకు వాటర్ కావాలంటే మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని ఆ మాదిరిగా మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం వాటర్ పడతాయని చెప్పి నేను కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత 2 లేదా 3 స్పూన్స్, అంటే మనకి ఉప్పు ఎంతవరకు పడుతుందో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఉప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఉప్పును అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ బాగా కుక్ అనిచ్చాను అనమాట. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే కాలీఫ్లవర్ని పసుపు సాల్ట్ వాటర్లో ఉడకబెట్టాం కదండి. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన కాలీఫ్లవర్ని వాటర్ అనేవి దీంట్లో పడుకోకుండా ఉట్టి కాలీఫ్లవర్ని మాత్రమే ఇప్పుడు మనం చేసిన ఈ గ్రేవీలోకి కొద్దిగా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కుక్ అవ్వని, అంటే మనం వాటర్ని యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్ కూడా ఉడికిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొద్దిమీర కూడా యాడ్ చేసుకోండి.